హలో అండి. నా పేరు సందీప్. సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి బీసీస్ గురించి మాట్లాడుకుందాం. అలాగే బీసీస్ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుకుందామండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంది అంటే నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. లైక్ కూడా చేయండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి బేసికల్‌గా. తెలంగాణ ప్రభుత్వం అనేది కొంతకాలం క్రితం బీసీ కులగణన అనేది చేశారండి. 56% బీసీలు ఉన్నారని రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రకటించారు. అదే కాకుండా చాలా వరకు దీన్ని అందరూ కూడా వ్యతిరేకించారండి. ఎందుకు అంటే బీసీ శాతం అనేది 70% ఉంటుందండి మామూలుగా వచ్చేసి. ఎందుకు అంటే దీనిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా ఉంటారండి. ఎందుకంటే మొత్తం 70% బీసీలు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో అనేది అన్‌అఫిషియల్‌గా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటదండి. అదే కాకుండా చాలా వరకు బీసీస్ అనే వాళ్ళకి రిజర్వేషన్ అనేది లేదండి. ఎందుకు అంటే ఎక్కడైనా గానీ మన రాజ్యాంగంలో గూడా ఎలాంటి రిజర్వేషన్ అనేది బీసీస్‌కి అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయండి మన స్టేట్స్‌లో గానీ అండ్ దేశవ్యాప్తంగా గానీ. ఎక్కడైనా గానీ రిజర్వేషన్ అనేది క్యాస్ట్ కన్నా ఉంటే వాళ్ళకి కంపల్సరీగా ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తదండి. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీస్‌కుంది. ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ సీట్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ ఈ బీసీస్‌కి అనేది ఎలాంటి రిజర్వేషన్ అనేది దేశవ్యాప్తంగా లేకపోవడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఇప్పుడు బి బి ఇప్పుడు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీస్‌కి రిజర్వ్ సీట్స్ అనేవి ఉంటాయి. అలాగే ఎస్టీస్‌కి రిజర్వ్ సీట్స్ అనేది ఉంటాయి. కానీ బీసీస్‌కి అనేది రిజర్వ్ సీట్స్ అనేవి ఉండవండి. ఎందుకంటే మనకి బీసీస్‌కి అనేది రాజ్యాంగంలో ఎక్కడా గూడా రిజర్వేషన్ ఇచ్చినట్టుగా ఎక్కడా గూడా రాసి లేదు. ఎందుకు అంటే అది రాజ్యాంగ సవరణ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో బీసీలు అనేవారు అత్యధికంగా ఎక్కువ మంది ఉండే అవకాశం అనేది ఎక్కువ మంది ఉంటారు. ఆహ్, చాలా వరకు. కానీ ఎక్కువ శాతం బీసీస్‌కి అనేది రిజర్వేషన్ లేదు. ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలొచ్చేసి దాన్ని వాడుకునే ప్రయత్నం అనేది ఎక్కువ మంది చేస్తున్నారండి. ఎందుకంటే కొంత కొంతమంది ఇటీవలే కొన్ని కాంట్రోవర్షియల్ కామెంట్స్ అనేది ఎక్కువగా జరిగాయి. ఏంది అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చేసి బీసీస్‌కి సీట్స్ ఇస్తామని ప్రకటించారండి అసెంబ్లీ ద్వారా. కానీ మన కేటీఆర్ గారు వచ్చేసి 42% బీసీకి ఇవ్వాలనేది చెప్పారు. డిమాండ్ కూడా చేశారు. కానీ ఇది 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 మెయిన్‌గా వచ్చేసి రాజకీయ స్టేట్మెంట్‌గానే మనం చూడాల్సిన అవసరం అనేది ఉందండి. ఎందుకు అంటే ఎక్కువ శాతం బీసీస్‌కి అనేది రిజర్వేషన్స్ అనేది రావాలి అంటే రాజ్యాంగ సవరణ అనేది కంపల్సరీగా జరగాల్సిన అవసరం అనేది లోక్‌సభలో గాని, రాజ్యసభలో గాని జరగాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడొచ్చేసి మనకు బీసీస్‌కి అనేది రిజర్వేషన్ అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడొచ్చే 27% కూడా చాలా వరకు గవర్నమెంట్ జీవోస్ అనేది ఇయ్యడం వల్ల మనకు వస్తుందండి జనరల్‌గా వచ్చేసి. కానీ అది ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు. మామూలుగా గవర్నమెంట్ జీవోస్ అనేది ఎక్కడైనా గానీ అది అమలు ఒక్కోసారి చేయొచ్చు, ఒక్కోసారి చేయకపోండొచ్చు. ఎవరైనా గానీ బీసీ వెల్‌ఫేర్ కోసం ఎవరైతే కష్టపడుతున్నామని అందరూ చెప్తున్నారో వాళ్ళందరూ గూడా అడగాల్సింది ఏంది అంటే ఎక్కడైనా గానీ రిజర్వేషన్ అనేది మనకి జనరల్‌గా బీసీకంటూ ఒక రిజర్వేషన్ అనేది కావాల్సిన అవసరం అనేది ఉందండి. అంటే ఇప్పుడు అసెంబ్లీలో గానీ, ఎక్కడైనా గానీ, జాబ్స్‌లో గానీ మీరు రిజర్వేషన్ కావాలి అంటే పక్కా వచ్చేసి ఇప్పుడు 7% వచ్చేసి రిజర్వేషన్ అనేది ఇస్తున్నారు. అది 27% రిజర్వేషన్ అనేది బీసీస్‌కే వచ్చే అవకాశం అనేది ఎక్కువ చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. అంటే మనకంటూ ఏందంటే బీసీస్‌కంటూ సెగ్మెంట్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉందండి. అంటే ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్స్‌గా అంటే ఏదైతే మన బీసీస్‌కి అనేది ఎక్కువ సీట్స్ ఇవ్వాలని చాలా రాజకీయ పార్టీలు అనేది ఎక్కువ శాతము చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా రిజర్వ్ సీట్స్ అనేవి బీసీస్‌కి అనేది లేవండి. ఎక్కువ శాతము ఆహ్, జనరల్ సీట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. జనరల్ సీట్స్‌లో వచ్చేసి ఎక్కువ శాతం బీసీస్ అన్ని ఆహ్, అగ్ర కులాలకు అన్నిటికి కూడా ఇచ్చే అవకాశం అనేది జనరల్ సీట్స్‌లో ఎవరైనా కంటెస్ట్ చేసే అవకాశం అనేది ఉంటది జనరల్‌గా. కానీ ఇప్పుడు ఎక్కువ బీసీ సీట్స్‌కి ఈ బీసీకంటూ ఒక ప్రత్యేకంగా రిజర్వేషన్స్ అనేది ఇచ్చి దాన్ని బీసీ కేటగిరీగా చేస్తే అది జీవితాంతం ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటదండి. చాలామంది ఎవరైతే బీసీస్ కోసం వెల్‌ఫేర్ కోసం పాటుపడుతున్నారో వాళ్ళందరూ గూడా దయచేసి ఇది డిమాండ్ జేయాల్సిన అవసరం అనేది ఉందండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని, అటు పక్క కేంద్ర ప్రభుత్వాన్ని గాని, ఏ ప్రభుత్వాన్నైనా గాని డిమాండ్ జేయాల్సిన అవసరం అనేది ఇది ఉందన్నమాట.
ఏందంటే ఎక్కడైనా గానీ ఇప్పుడు 27% అనేది రాష్ట్ర ప్రభుత్వం జీవో ప్రకారంగా మనకొచ్చే అవకాశం అనేది ఉంటది. కానీ అది ఈ రాష్ట్ర జీవోస్ అనేది ఒక్కోసారి అమలనేది కరెక్ట్‌గా జరుగుతదా? జరగదా? అనేది మనందరికి గూడా తెలుసు. ఒకసారి వాళ్ళకిష్టం ఉంటే చేయొచ్చు. లేకపోతే చేయరు. కానీ మెయిన్‌గా వచ్చేసి ఎక్కడైనా గానీ ఇది మనకి సీట్స్ అనేది ఒక రిజర్వ్ సీట్స్ అనేవి ఉంటే అప్పుడు బీసీస్‌కి అనేది ఎక్కువ శాతము బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుందండి. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తుందండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎలాంటి కూడా బీసీస్‌కి అన్యాయం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల. ఎందుకు అంటే ఇప్పుడు చాలా వరకు బీసీస్ గానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లో ఉన్న వాళ్ళు అందరూ కూడా సేమ్ ఉంటారు చాలా వరకు. ఇప్పుడు ముస్లిమ్స్ గానీ, ఇప్పుడు బీసీస్‌లో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారండి. అట్లాగే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా వాళ్ళకి కూడా వస్తుంది. అంటే దాని బదులు ఒక 5-6% అనేది బీసీస్‌లో కలుపుంటే బీసీస్‌లో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉండేది. కానీ దీనివల్ల బీసీస్‌కి నష్టం ఎక్కువ జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటదండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఒక 5-6% అనేది బీసీ దాంట్లో యాడ్ చేస్తే 33% అయితది. ఇప్పుడు చాలా వరకు క్యాస్ట్ అనేది బీసీస్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రైస్తవులు గానీ, అలాగే ముస్లిమ్స్ గానీ చాలా వరకు ఎక్కువ శాతం క్యాస్ట్‌లు అనేది బీసీలో ఎక్కువగా ఉండడం వల్ల బీసీస్‌కి ఇంకా రిజర్వేషన్ అనేది పెంచాల్సిన అవసరం అనేది ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే జనరల్ కేటగిరీలో ఇచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇచ్చే అవకాశం అనేది 10% ఇచ్చారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ గాని నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి నా ఛానల్‌ని. అలాగే వచ్చేసి కామెంట్ కూడా చేయండి.